ఆ రోజు మనము డిజైన్ ప్లాన్ చేసేటప్పుడు ఓకే అలా అది ఎన్హెచ్ డిజైన్ యాజ్ స్టాండర్డ్ వెళ్తాం, దానికి ఇబ్బంది అయితే ఉండదు. సో గ్రౌండ్ ప్రాబ్లం అని అంటున్నారు. సో పేపర్ మీద పెడతాం మనం గ్రౌండ్ లో అంటే సరే దట్టు తర్వాత కలవట్టు చేశారు. ఇట్లా చేయడం కరెక్టా? నల్ల బండలు చేయడం కరెక్టా? అవి ప్రొవిజన్ చూడాలి కదా. నల్ల బండలు వేసినారు కరెక్టా? అది తప్పేది కాకపోతే కనుక జస్ట్ అంటే నేను వాళ్ళ తరఫున నేనేమంటే మనకు కాంట్రాక్టర్ ప్రొవిజన్ లో కలవట్టు చేయాలంటే రవి ఇప్పుడు ఈ నల్ల బండలు వేస్తామా మనము ఇంత పెద్ద కలవట్టుకి? సరే తీసినామే అనుకుందాం, ఈ నల్ల బండలు వేస్తామా? మన ప్రొవిజన్ ఏం చెప్తుంది? మళ్ళీ నల్ల బండలు పెట్టి వేస్తామా మనము? ఇంకోటి కాలువ లోపల నుంచి వస్తుంది, తీసేకి లేకపోతే స్మెల్ ఎక్కువ వస్తుంది. రాకపోతే అందుకే చేసింది. స్ట్రక్ అయితే స్మెల్ ఎక్కువ వస్తుంది, భారీ స్మెల్ వస్తుంది. కాలువ ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చే నీళ్ళ వల్ల స్మెల్ ఎక్కువ వస్తుంది వాటర్, దానికే చేసింది. ఈడ స్ట్రక్ అయిపోతే సమయం ఇక్కడ నుంచి అక్కడి వరకు ఎక్కడ తీసేకి లేదు, కాలువ తీసేకి స్ట్రక్ అయిపోతే పరిస్థితి. సరే వెంటనే ఇప్పుడు దీన్ని ప్రొడక్షన్ ఇది పెట్టించి కంప్లైంట్ పుటప్ చేయండి. దీంతో నేను మాట్లాడిన అయితే కూడా మీరు కంప్లైంట్ ఒకటి రైజ్ చేయండి. ఎవరైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాళ్ళు పిలిపిస్తారు, అంతే కదా? పుటప్ చేయండి, కంప్లైంట్ పుటప్ చేయండి. ఏం చేస్తాడు కలవట్లేదని చెప్పి పెద్ద వెహికల్స్ వస్తాయి, అవి ఉంటాయి. తీసుకొచ్చి మళ్ళీ రిమోటింగ్ చేసి దీన్ని బంద్ చేసి కాసి అక్కడ చేపిస్తున్నాం. దాన్ని ఇది డైరెక్ట్ లాంగ్ లైన్ అక్కడ తీసుకొచ్చిన అంటే ఉండాలి కదా సార్. పర్మిషన్ అంటే మన బండి తగిలింది నైట్ ఏమన్నా గవర్నమెంట్ చూసుకుంటుంది దానికి నీకెందుకు ఫీల్ అవుతున్నావు? గవర్నమెంట్ చూసుకుంటుంది, నీకెందుకు ఫీల్ అవుతున్నావు? గవర్నమెంట్ చూసుకుంటుంది, నీకెందుకు? నువ్వెందుకు ఇది అవుతున్నావు? నువ్వు పని చేస్తున్నావా? నువ్వే పని చేస్తున్నావా? ఎవరితో పర్మిషన్ తీసుకున్నావు? సరే ఆయన పని చేపిస్తున్నాడు చూడప్ప, ఆయన పని చేపిస్తున్నాడు చూడు, ఆయన పని చేపిస్తున్నాడు చూడు. అది మీరే కదా, ఎవరెవరు ఉన్నారో ఒకసారి ఫస్ట్ కంప్లైంట్ చేయండి. ఆయనే పని చేపిస్తున్నాడంట. మీరు ఫస్ట్ దీనికి ఏం చేస్తారు ఇప్పుడు? ఫస్ట్ రెడ్ టేప్ పెట్టేసేయండి. ఫస్ట్ పని అంటే ఆయనకి తెలియదు, ఆయన ఇప్పుడు వచ్చినాడు కాంట్రాక్టర్. గవర్నమెంట్ చెప్తే వాళ్ళు పంపించినారు, వాళ్ళకి వాళ్ళ ఇది ఉంటారు కదా. ఫస్ట్ రెడ్ టేప్ పెట్టేసేయండి, పని ఆపండి. పని ఆపి మీరు కంప్లైంట్ రైజ్ చేయండి. ఇంక ఇష్టానుసారంగా ఎవరంతా వాళ్ళు ఇది చేసినారు ఈరోజు, రేపొద్దున ఆ కలవట్టు పాలు కొడతారు, ఇంకో కలవట్టు పాలు కొడతారు, అంతే కదా? మళ్ళీ మీరే బాధ్యులు కదా. డీవియేషన్ అయితే గవర్నమెంట్ మీ మీద తీసుకునేది, ఇంకా ఫుల్ బిల్లు కూడా కాలేదు. నిన్న సాయంత్రం టైంలో ఇది మనం ఇప్పుడు ఓల్డ్ ఫ్లైఓవర్ దగ్గర ఆలూరు రోడ్లో ఉన్నాము. ఇది NH రోడ్ N167. ఇది ఈ 167లో జరిగినటువంటి పనులలో భాగంగా ఉన్నటువంటి కలవట్టుని నిన్న కొంతమంది ఎవరో కలవట్టు సంబంధించిన గోడను పగలగొట్టి కన్స్ట్రక్షన్ చేసే సందర్భము మీడియాలో రావడం జరిగింది. దాంతో చూసిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఈ సైట్ను, ఈ యొక్క రోడ్ను విజిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నిజంగానే ప్రభుత్వం సంబంధించి అంటే నేషనల్ హైవే అథారిటీ వాళ్ళ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఈ కలవట్టు సంబంధించినటువంటి కలవట్టు రక్షణ గోడను పగలగొట్టి దాన్ని ఎలాంటి ప్రామాణికత పాటించకుండా ఇక్కడ కలవట్టును వేరే రకంగా డీవియేషన్ రూపంలో కొంతమంది నిర్మిస్తున్నారని సమాచారం రావడంతో లైవ్లో ఈ నిర్మించేటువంటి కాంట్రాక్టర్తో పాటు భారతీయ జనతా పార్టీ నాయకులను కూడా ఇక్కడ ఉన్నాము. ఈ ఎక్కడైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాళ్ళ మీద వెంటనే పోలీస్ కేసు నమోదు చేసి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించేటువంటి రోడ్లో ఇది డ్యామేజ్ చేసి ఇట్లా అక్రమ నిర్మాణం చేస్తున్నారు కాబట్టి వారిని వెంటనే కేసు నమోదు చేసి తర్వాత ఏదైతే నాణ్యత లోపాలతో ప్రభుత్వం అనుమతి లేకుండా నిర్మిస్తున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదే పరిస్థితుల్లో
ఈ నేషనల్ హైవే రోడ్లో ఎవరైతే ప్రభుత్వం ఏదైతే డబ్బులు ఖర్చు పెట్టి ఇలా చేస్తుందో ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైనా చేయాలనుకుంటే ప్రభుత్వం అనుమతితో చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను నాగరాజు కూడా భారతీయ జనతా పార్టీ ఆదరణ అసెంబ్లీ కో-కన్వీనర్. NH 167 ఎస్ఐ కన్స్ట్రక్షన్స్ తరఫున ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ధనా మాట్లాడుతున్నాను. నిన్న రాత్ర మనకి ఏదైతే ఇక్కడ మనకి ఏ పర్మిషన్ లేకుండా డెమాలిష్ చేశారో అది ఇక్కడికి వచ్చింది నా క్లయింట్ డిఎస్ఆర్ అండ్ ఏఎస్ఆర్ ద్వారా మేము తెలుసుకుని ఇక్కడ సైట్ విజిట్ కోసం వచ్చాము. కానీ ఇక్కడ మాకు ఏదైతే మేము కన్స్ట్రక్ట్ చేస్తామో హెడ్ వాల్ అంటే ప్రొడక్షన్ వాల్ కింద పెట్టామో అది మా అనుమతి లేకుండా ఇక్కడ పాల్గొనడం జరిగింది. దీన్ని ఇప్పుడు మేము సైట్ ప్రకారంగా చూసుకొని ఎగ్జామిన్ చేసి తక్షణమే దీనికి కావాల్సిన ఏదైతే ఉందో ఎవరైతే చేశారో దాన్ని వెంటనే మేము పరిగణనలో తీసుకొని మా ఉన్నత అధికారులకి మేము వెంటనే రిపోర్ట్ చేసి చెప్తాము. ఇప్పుడే థ్యాంక్ యూ. నా పేరు ధన, ఎస్ఐ కన్స్ట్రక్షన్స్ NH 167 ప్రాజెక్ట్ కోఆర్డినేటర్. అందరికీ నమస్కారం. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఆలూరు రోడ్లో ఈ ఫ్లైఓవర్ దిగిన తర్వాత VBS ఆయిల్ మిల్ దగ్గర కబ్జా జరుగుతుంది అనేటువంటి వీడియోలు బాగా ఇబ్బంది పెట్టి హల్చల్ చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు ఎందుకంటే ఆదోనిలో బీజేపీ ఎమ్మెల్యే గారు డాక్టర్ పివి పార్థసారథి గారు నీతిగా నిజాయితీగా కబ్జాలు జరగకుండా అవినీతి అక్రమాలు లేకుండా ఆదోనిని స్వచ్ఛంగా ఉంచాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఇటువంటివి జరగడం చాలా బాధాకరం. అందుకనే ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఈరోజు మేము కూడా ఈ ప్రదేశానికి అంటే సోషల్ మీడియాలో చూసి ప్రదేశానికి రావడం జరిగింది. ఇది వాస్తవంగా కూడా ఎందుకంటే నేషనల్ హైవే 167 ఇది. ఇందులో ఎటువంటి అనుమతులు ప్రభుత్వానికి నుంచి తీసుకోకుండా హైవే అథారిటీ వాళ్ళతో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా దీన్ని ఒక వ్యక్తి తవ్వడం దాన్ని పూడ్చడం ఇది ఒక పెద్ద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ చూస్తే మనం నల్లబండలు వేసి దానిపైన కడ్డీలు వేసినారు. ఈ నల్లబండలు ఈ కడ్డీలు వేయడం వల్ల హెవీ వెహికల్స్ అంటే 16 టైర్లు 18 టైర్లు వెహికల్ వస్తాయి. అప్పుడు ఇది ఈ వీళ్ళు వేసినటువంటి కలవట నిలబడేటువంటి అవకాశం కూడా లేదు. ఆ వెహికల్స్ లోపలికి పోయేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళు ఏదో ఇప్పుడు మంచి చేస్తామని చెప్తున్నారు తప్ప భవిష్యత్తులో దీనివల్ల ఇంకా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేషనల్ అథారిటీ వాళ్ళు మన ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో రోడ్లు వేయడమే ఒకసారి ఒక గొప్ప విషయం. అటువంటిది మళ్ళీ ఇది కుంగిపోతే మళ్ళీ ఇది ఎన్ని రోజులు పడుతుందో వేయడానికి. కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలిగించేటువంటి పనులు ఎవరు చేసినా ఇది తప్పే ఇది. కాబట్టి దయచేసి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు వెంటనే దీనిపైన చర్యలు తీసుకొని సంబంధిత వ్యక్తులపైన తప్పకుండా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయవలసిందిగా మేము నేషనల్ హైవే అథారిటీ వాళ్ళని కోరుతూ ఉన్నాం. నా పేరు మధుసూదన్ శర్మ, బీజేపీ నాయకుడు.